హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే కంద పులుసు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకు జరుగుతుంది కార్తీక మాసం కాబట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! కార్తీక మాసంలో కంద పులుసు ఒక్కసారైనా తినాలని. ఇంకా నేను అందుకనే మంత్ ఎండింగ్‌కి అయితే వచ్చింది కదా! ఇంకా 2 డేసో, 1 డేనో ఉంది. ఇంకా మంత్ ఎండింగ్‌కి వచ్చింది కదా! నేనసలు 1 మంత్ నుంచి అయితే అనుకుంటున్నాను. కార్తీక మాసం వచ్చిన కాడ నుంచి నేను కంద పులుసు చేయాలని అయితే అనుకుంటున్నాను. నాకు ఈరోజైతే వీలయిందండి. ఇంకా ఈరోజైతే కర్రీ అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. నా చిన్నప్పుడైతే మాకు మా ఇంట్లోనే ఉండేయండి కంద చెట్లు. కంద దుంపలైతే మాకు చెట్లు దుంపల ద్వారా అయితే వచ్చాయి. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఆ కందతోనే మాకైతే పులుసు చేసి పెట్టేదండి. అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాత నేను చేయటం అయితే చాలా తక్కువండి. ఎప్పుడో కార్తీక మాసం వచ్చినప్పుడు ఏదో ఆ మంత్‌లో ఒకసారి అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో అంతగా నచ్చదు ఎవరికీ కూడా. ఏదో కార్తీక మాసంలో తినాలి మంచిది అంటారనేసి అయితే నేనైతే కార్తీక మాసంలో అయితే ఈ కంద పులుసు అయితే చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే మనకు చేపల కూర ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కంద పులుసు చేయాలంటే నాకు అదొక భయమండి. ఎందుకంటే కంద కట్ చేసేటప్పుడు ఒక రకమైన హ్యాండ్స్‌కి దురదైతే వస్తుంది ఇచ్చింగ్ లాగా. నాకు అందుకే కట్ చేసేటప్పుడు దురద వస్తుందనేసి భయంతో నేను కంద పులుసు చేయడానికి వెనకాడుతూ ఉంటాను. ఈ కార్తీక మాసంలో వన్ డే అయినా ఒక్క రోజైనా చేస్తానండి కార్తీక మాసంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అలా దురద రాకుండా ఉండాలంటే చేతులకి ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం అప్లై చేసుకున్న తర్వాత కంద అయితే పీల్ తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఈరోజు కంద పులుసు చేశాను కదా! నేనైతే మార్నింగ్ కంద కట్ చేసేటప్పుడు ఆయిల్ రాసుకున్నానండి హ్యాండ్స్‌కి. అయినా కూడా కంద కట్ చేసిన తర్వాత నాకైతే ఒక రకమైన దురదైతే వచ్చింది. చాలాసేపు నేను చేతులైతే దురదొచ్చినాయండి. చాలా భయం వేసింది. ఇదేంట్రా బాబు ఆయిల్ రాసుకున్నాను అయినా కూడా దురదొస్తుందేంటి? ఏమైందో ఏంటో అనేసి అనుకున్నాను. ఇంకా ఒక అర్ధగంట అలా దురదొచ్చిందండి. తర్వాతైతే కొంచెం నార్మల్ అయితే అయ్యింది. మీరెప్పుడు కంద పులుసు చేసినా ముందు హ్యాండ్స్‌కైతే ఆయిల్ అయితే అప్లై చేసుకొని కంద అయితే కట్ చేసుకోండి. అప్పుడు అలా కట్ చేసుకుంటే మనకి ఎక్కువ హ్యాండ్స్‌కి దురద రాకుండా ఉంటుంది. కంద ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో సాల్టను, పసుపు వేసైతే కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలైతే ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకుంటే మన కంద అనేది దురద రాకుండా ఉంటుంది. నేనైతే ఉడికించుకొని అయితే పక్కనైతే పెట్టాను. కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్‌లోకైతే తాలింపు దినుసులైతే వేసుకోవాలి. దినుసులైతే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అందులోకైతే ఉప్పు, పసుపు, కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకైతే వేపుకున్నాను. అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ టమాటా ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ బావుంటుంది. టమాటా ముక్కలైతే మగ్గినియండి. అందులోకి ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కంద అయితే యాడ్ చేశాను. కంద వేసి ఒక 10 నిమిషాలైతే ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం అయితే వేశాను. కారం వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కారం పచ్చిదనం లేకుండా టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము. ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదండీ! అలా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కంద పులుసు అయితే సేమ్ మనకి చేపల పులుసు టేస్టే ఉంటుందండి. సేమ్ మనం చేపల పులుసు తింటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇలా కంద పులుసు చేసుకొని అయితే తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కంద ముక్కలు మగ్గిన తర్వాత అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేశాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే ఉడికించుకోవాలి. కంద పులుసుకి మోస్ట్ టేస్ట్‌నిచ్చేది మాత్రం చిన్న బెల్లం ముక్కండి. ఇలా ఉడుకుతున్న కర్రీలోకైతే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను బెల్లం అయితే యాడ్ చేశాను. చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి. టేస్ట్ డబుల్ అవుతుంది. ఇక్కడ బెల్లం అయితే వేశాను. బెల్లం వేసిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ నేనైతే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత చివరిలో మనమైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము.
అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. నేను లాస్ట్‌లో సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అయితే వేస్తానండి చూడండి. ఫైనల్లీ అందులోకైతే నేనైతే పావు స్పూన్ అయితే మెంతిపిండి అయితే వేస్తున్నాను. మెంతిపిండి వేస్తే కంద పులుసు టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మనం చేపల పులుసులో మన తెలంగాణ స్టైల్‌లో మెంతిపిండి వేస్తాం కదా! సేమ్ మనకు అలానే కొంచెం లైట్‌గా అయితే మెంతిపిండి అయితే వేసుకోవాలండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. యమ్మీగా ఉండే కంద పులుసు అయితే రెడీ అయిందండి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కంద పులుసు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే నాన్ వెజ్ ధీటుగా అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఇలా కంద పులుసు చేసుకుని అయితే తినండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.